మాజీ సీఎం సొంత జిల్లాలో టీడీపీ దూకుడుతో వైసీపీ దాగుడుమూతలాడుతోందా? గెలిచినా ఓడినా కార్యకర్తలకు అండగా ఉండాల్సిన పార్టీ నేతలు మొహం చాటేస్తున్నారా? కడప వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కనిపించటం లేదట. ఎందుకు? వాచ్ ది స్టోరీ. వైసీపీ వాహనాలు, నాయకులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు. ఇది మాజీ సీఎం సొంత జిల్లాలో నెలన్నర క్రితం వరకు కనిపించిన సీన్. ఎన్నికలకు ముందు అంత హడావుడి చేసిన వైసీపీ నేతలు ఫలితాల తర్వాత జిల్లాలో ఎక్కడా కనిపించటం లేదట. ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు నాయకులు కనిపించటం మానేశారట. పార్టీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపడానికి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు వచ్చి సమావేశాలు నిర్వహించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాత్రం బయటికి రావటం లేదట. ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల సర్వసభ్య సమావేశాలు జరిగాయి. అయితే మీటింగ్స్కు హాజరైన నేతలు మొక్కుబడిగా మాత్రమే వచ్చారని, హాజరై కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనవ్రతం పాటించారట. ప్రతి 5 ఏళ్లకు ఎన్నికలు జరగటం సర్వసాధారణం. అలా వచ్చే ఎన్నికల్లో ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడుతారు. అంతమాత్రానికే జనంలో తిరిగిన నేతలు ఓడారని కనిపించకుండా పోవటం ఏంటని సామాన్య జనానికి సైతం కలుగుతున్న ప్రశ్నట. ఉమ్మడి కడప జిల్లాలో ఓడిన వారే కాదు, గెలిచిన వైసీపీ నేతలు కూడా ఎవరూ కనిపించటం లేదట. బహిరంగంగా తిరగటం లేదట. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులవుతోంది. ఆ పార్టీ శ్రేణుల్లో దూకుడు కనిపిస్తోంది. ఇంత తక్కువ కాలంలోనే టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, వారి ప్రధాన అనుచరులు దూకుడుగా వ్యవహరిస్తున్నారని అప్పుడే జనం చర్చించుకుంటున్నారు కూడా. అయితే కొంతమంది ఎమ్మెల్యేల కుమారులు, తమ్ముళ్లు, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యర్థి పార్టీ నేతలైన వైసీపీ వారిని, వారి స్థిర చరాస్తులను టార్గెట్ చేసుకుని అధికార బలంతో సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు వైఎస్ఆర్ పార్టీని విమర్శిస్తూ దుశ్చర్యలు, దురాగతాలకు పాల్పడైనా సంపాదించాలనే ధోరణితో కొందరు వ్యవహరిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంతవరకు విచ్చలవిడిగా ప్రవర్తించిన కొంతమంది వైసీపీ నేతలు ఇప్పుడు తెలుగుదేశం నేతలకు భయపడి బయటికి రావటం లేదనే టాక్ ప్రచారమవుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ నుంచి డాక్టర్ సుధా విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందులకు 2 సార్లు వచ్చి పార్టీ నాయకులతో దర్బార్ నిర్వహించారు. మిగిలిన 2 ఎమ్మెల్యేలు కనీస కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం లేదట. ఇక ఓడిన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా కానీ, ఇతర మాజీ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఎవరూ బయటికి రావటం లేదట. టీడీపీ శ్రేణుల దూకుడుకు ఇబ్బంది పడాల్సి వస్తుందేమోననే భయంతో కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారాలతో పాటు ఇసుక, మైనింగ్ తదితర వ్యాపారాలు చేసిన వైసీపీ నేతలే టార్గెట్గా టీడీపీ వారు ముందుకు వెళ్తుండటంతో వైసీపీలోని చాలామంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతమంది గ్రామ, మండల స్థాయి నాయకులు బెంగళూరుకు, హైదరాబాద్కు వెళ్లి కాలం గడుపుతున్నారని ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ శ్రేణులను, కార్యకర్తలను వదిలేసి నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లటంతో కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారట. ఓడినా గెలిచినా కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజల మధ్య ఉండాల్సిన నేతలు కనిపించకపోవడంతో టీడీపీ నేతల దూకుడుకు మరింత స్వేచ్ఛనిచ్చినట్లయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలవటం, ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పట్ల స్పందించటం నిజమైన నాయకుల లక్షణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు మరోలా నాయకులు వ్యవహరిస్తే సాధారణ కార్యకర్తలు, అభిమానుల పరిస్థితి ఏంటనే ప్రశ్న వైసీపీ కార్యకర్తల నుంచే కాదు, పలువురు రాజకీయ విశ్లేషకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నట. ఏదేమైనా నేతలు ప్రతీకార రాజకీయాల నుంచి తప్పించుకోవచ్చు కానీ పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం సరికాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.